హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీసెంట్గా వచ్చిన గ్రంథాలయ జాబ్స్ అప్డేటు. వేల గ్రంథాలయాలున్న సిబ్బంది కరువు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరచడానికి అత్యంత కీలకమైన అడుగు పడాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీల పుస్తకాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి విద్యార్థుల వినియోగంలోకి తీసుకురావడానికి శాశ్వత లైబ్రరీ పోస్టులు లేకపోవడం విద్యావేత్తలను కలవరపెడుతుంది. లైబ్రరీ సైన్స్ కోర్సులు పూర్తి చేసిన వారు అభ్యర్థులు రాబోయే డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నోటిఫికేషన్లో ఈ పోస్టులు చేర్చాలని చారిత్రక ఉత్తర్వులు విద్యా కమిషన్ సిఫార్సులు చేశాయి. 21,519 పాఠశాలలో గ్రంథాలయాలు. రాష్ట్ర శాసనసభకు సమర్పించిన అధికారిక నివేదిక మార్చి 24, 2025 నాటికి ప్రకారం తెలంగాణలోని 21,519 పాఠశాలలో లైబ్రరీ పుస్తకాల సెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ గ్రంథాలయాల నిర్వహణకు ప్రత్యేక సిబ్బంది లేకపోవడంతో పుస్తకాలు మూలన పడే పరిస్థితి ఏర్పడుతుంది. నిర్ణయం అనేది పెండింగ్లో ఉంది. లైబ్రరీల పర్యవేక్షణ, విద్యార్థులు భారీ స్థాయికి తగిన పుస్తకాల ఎంపిక, సమర్థవంతమైన వినియోగంపై మార్గనిర్దేశం ఉంది. ఈ లైబ్రేరియన్ పోస్టులు అనేది డిఎస్సి గురుకులాల్లో చేర్చినట్టుగానే డిఎస్సిలో కూడా చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. 21,519 ప్రభుత్వ పాఠశాలలో నిర్భయంగా ఉన్న గ్రంథాలు సద్వినియోగం చేసుకోవాలంటే లైబ్రేరియన్ పోస్టులను తక్షణమే మంజూరు చేయాలని రాబోయే డిఎస్సి నోటిఫికేషన్లో తప్పనిసరిగా చేర్చాలి అని లైబ్రరీ సైన్స్ అభ్యర్థులే కాదు విద్యాభిమానులు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విద్యారంగంలో మార్పు కోసం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఎవరైనా లైబ్రరీ సైన్స్ గ్రంథాలయ జాబ్స్ కోసం ఎదురు చూస్తే వాళ్ళు ఇప్పటి నుండే ప్రిపేర్ అవ్వండి. రాబోయే నోటిఫికేషన్లో పడే అవకాశాలు చాలా ఉన్నాయి. పబ్లిక్ లైబ్రరీస్లో కానీ గురుకుల లైబ్రరీస్ రాబోయే డిఎస్సి నోటిఫికేషన్లో కూడా పడే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. మీరైతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.